దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూసినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము కయీను హేబేలు యొక్క చరిత్రను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, హవ్వ ఆదాము కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అనెను. తరువాత ఆమెకి అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణగా ఇచ్చెను. కయీను తన పంట పొలములో కొంత దేవునికి అర్పణగా ఇచ్చేటప్పుడు నాణ్యమైనది ఇవ్వకుండా, మరి శ్రేష్టమైనది ఇవ్వకుండా దేవునికి మరి పొట్టులాగా ఇచ్చాడు. అందుకే బైబిల్లో అర్పణ గురించి మొట్టమొదటి మాట, దేవునికి అర్పణ తేవాలని కయీనుకు హేబేలుకు ఎవరు నేర్పించారు? వారి తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలే కదా. ఆదాము హవ్వలకు ఎవరు నేర్పించారు? అలా నేర్పించగలిగిన అవకాశం దేవుడు ఒక్కడికి మాత్రమే ఉంది. దేవుడు హేబేలు అర్పణ ఎందుకు స్వీకరించాడు? కయీను అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు? హెబ్రీలు పత్రిక 11:4 మనం చూసినట్టయితే కొంత మటుకు జవాబు దొరుకుతున్నది. కయీను అర్పించిన దానికంటే హేబేలు మంచి బలి అర్పించాడు. ఎందుకంటే దేవునికి బైబిల్లో తక్కిన భాగాలను బట్టి చూస్తే ఇతడు రక్త బలిని తీసుకున్నాడన్నది కారణం కావచ్చు. బైబిల్ అంతట్లో దీన్ని పాపాల కోసం బలిగా భావించడం జరిగింది. నిర్గమాకాండము 12:1 చూడండి. నిర్గమాకాండం 12:7. లేవీకాండం 1:5 చూస్తే తాను పాపినని ఒప్పుకుంటూ తన పాపానికి ప్రాయశ్చిత్తం రక్తబలి అని గ్రహిస్తూ దేవుని చెంతకు వచ్చాడు హేబేలు. కయీను గర్వముతో తానే న్యాయవంతుడన్నట్లు తన పాపాల కోసం బలి లేకుండా వచ్చాడని కనిపిస్తున్నది. హేబేలు తన అర్పణను నమ్మకం వల్ల తెచ్చాడు. అందుకే దేవుడు నమ్మకంతో తెచ్చినటువంటి యొక్క హేబేలు అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు హేబేలు ఇచ్చిన కానుక లేదా అర్పణ ఎలా ఉందంటే, మరి వ్యాధి లేని బలిగా, శ్రేష్టమైనదిగా, జబ్బు లేని దాన్ని దేవుడు స్వీకరించాడు. అందుకే దేవుడు పలికిన మాట మనకు వెల్లడిపరుస్తుంది. దాని ప్రకారం ప్రవర్తించటమే నమ్మకము. సామెతల గ్రంథం 14:12 చూస్తే కయీను ఉదాహరణకు, కయీను హేబేలు మానవ జాతిలో 2 వర్గాలుగా ప్రతినిధులు. హేబేలు దేవుని మార్గాన్ని, కయీను తన స్వంత దారిని ఎన్నుకున్నారు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టు చూస్తే నమ్మకానికి మొదటి ఉదాహరణ హేబేలు. దేవుని దృష్టిలో నమ్మకం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆదికాండము 15:6 చూస్తే, మొదటి యోహాను పత్రిక 5:10 చూస్తే, హెబ్రీలు పత్రిక 2:4 చూస్తే, మత్తయి సువార్త 17:20 మనం చూసినట్టయితే హేబేలు కూడా తన మందలో తొలిచూలి పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవా హేబేలు అర్పణగా లక్ష్య పెట్టెను. కయీను అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. కయీను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అనెను. సామెతల గ్రంథము 19:3 సామెతల గ్రంథము 14:29 చూసినట్టయితే, నీవు సత్క్రియలు చేసిన యెడల తలనెత్తుకొనవా?
సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండని నీ ఎడల దానికి వాంఛ కలిగి నువ్వు ఏలుదువు అనేను. ఆదాము చూపిన అవిధేయత మూలంగా పాపము ఇంతకు ముందే ఈ లోకంలో ప్రవేశించినప్పటికీ పాపం అనే పదం ఇక్కడ మొదటిసారిగా కనిపిస్తున్నది. అప్పటి నుండి రక్తనాళాల్లో విషంలాగా మానవతా పాపం వ్యాపించింది. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తిని క్రీస్తు తప్ప ఇది తాకింది. ఈ వచనంలో తన వేట జంతువుల కోసం తిరుగాడే క్రూరముఖంలాగా పాపాన్ని వర్ణించడం ఎదురు చూస్తున్నాం. పాపం మనుషులందరినీ మింగేయాలని కోరుచున్నది. దాన్ని లొంగదీయకపోతే మనుషులను నాశనం చేస్తుంది. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపాను. పాపం దౌర్జన్యమై ప్రాణహానికరమైన స్వభావాన్ని ఎంత త్వరితగా ప్రదర్శించింది. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడగా, కయ్యను అంటున్నాడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అంటున్నాడు. కయ్యను తన ప్రేమరహితమైన అబద్ధాలాడే కపట స్వభావాన్ని బయట పెట్టుకుంటున్నాడు. అప్పుడైనా నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది అనను. కావున నీ తమ్ముని యొక్క రక్తము నీ చేతుల నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను చేతిపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుందువనెను. అందుకు కయ్యను, నేను ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పాపము వలన వచ్చు జీతము మరణమే. పాపం వల్ల కలిగేటువంటి ఫలితాలలో ఇక్కడ కనబడుతున్నది దేవుని సన్నిధి నుండి ఎడబాటు, ఒంటరితనము, భయము, నిరుత్సాహము, జీవితాంతం ఉండేటువంటి శాపము. కాబట్టి కయ్యను దేవుడి యొక్క మరణదండన విధించలేదు. కానీ అయితే నోవాహు కాలంలో జలప్రయాణం తర్వాత దేవుడు ఆ హత్య గురించి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి చూశారు కదా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎంతగానో కయ్యనును మరి హేబేలును మరి ఇద్దరిని కూడా సృష్టించినప్పుడు హేబేలు చక్కగా తన గొర్రెల కాపరిగా ఉన్నాడు. కయ్యనైతే భూమిని సేద్యపరచువాడు. అయితే అన్నదమ్ముల మధ్య ఎంతో ప్రేమతో ఎంతో ఒకరినొకరు చక్కగా జీవించాల్సినటువంటి వీరు ఎప్పుడైతే వీరిలో ఆ యొక్క దేవుడు తీసుకోలేదని యొక్క కానుకను బట్టి దేవుడు తనకి ఇవ్వబడినటువంటి దేవుడు స్వీకరించలేదని మరి ఇరువురి మధ్య పాపం చేయటం ప్రారంభించబడింది. పాపం వారి జీవితాలలో మానవ సంబంధమైన పాపం వారి హృదయాలకి రావటం ప్రారంభించబడినది తెలుసా. అందుకే హేబేలు చక్కగా గొర్రెలు కాపరి గొర్రెలు మేపుకునేటువంటి వాడు. గొర్రెలకు ఏం కావాలో ఎక్కడ పచ్చగడ్డి ఉందో దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉన్నాడు. కానీ కయ్యనైతే భూమిని సిద్ధపరచేవాడు. కానీ కయ్యను యొక్క స్వభావం ఏంటి తెలుసా, దేవుడు నేను ఇచ్చిందో తీసుకోలేదని తన తమ్ముడి పైన పగబట్టి తన తమ్ముడిని చంపివేశాడు, క్రూరుడిగా మారాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి అవిధేయతగా మనం ఉంటే, దేవుని బాధ పెట్టే లక్షణాలు కనుక మనం ఉంటే వాటినన్నిటినీ మనం విడిచిపెట్టి మనము సద్భావన కలిగినటువంటి వారముగా దేవునికి ఇష్టమైన ప్రియులుగా ఉండి దేవునికి క్షమాపణ అడిగే విషయంలో ఎప్పుడూ కూడా మనం ముందు ఉండాలి. అందుకే కయ్యను హేబేలు యొక్క చరిత్రనైనా మనం తెలుసుకొని ఇక నుంచైనా మనం ఇతరులను ప్రేమిద్దాం. మన శత్రువులైనా కూడా మనము వారిని హింసించకుండా వారిని బాధ పెట్టకుండా మరి మనం ముందు కొనసాగుదాం. కయ్యను దేవుని చేతుల్లో ద్వేషించబడి ఎందుకు తెలుసా, దేవుడు అతను చెప్పినప్పుడు అతను దేశ దిమ్మరైపోయాడు. తన తమ్ముడిని చంపిన తర్వాత వెళ్ళి నోదు దేశానికి వెళ్ళిపోయాడు. కానీ స్థిరంగా లేకపోయాడు, దేవుని చేతుల నుండి వెలివేయబడ్డాడు. ఈరోజు మనకు అలాంటి యొక్క ఆలోచనలు ఉంటే వాటి మనం విడిచిపెడదాం. దేవునికి ఇష్టమైనటువంటి ప్రియురాలుగా మనం ముందుందాం. చూడండి, హేబేలులో ఉండే గుణలక్షణాలు చూస్తే, హేబేలులో ఉన్నటువంటి మరి మంచి గుణలక్షణాలు చూస్తే హేబేలు శ్రేష్టమైనవిగా మరి మంచివిగా జబ్బులేనివిగా
కొవ్విన వాటిని కొన్ని తెచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. అందుకే దేవుడు మరి ఎవరి యొక్క కానుకను దేవుడు స్వీకరించాడంటే హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కయీను తన పంట పొలంలో శ్రేష్టమైనవి ఇవ్వకుండా, మరి మంచివి ఇవ్వకుండా పొట్టులాంటి దాన్ని తెచ్చి దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇష్టమైన వాడిగా ఉండిపోయాడు. కయీను దేశదిమ్మరై మిగిలిపోయాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.